आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि रियासत में आइंदा असम्बली इंतखाबात मुकर्ररा वक्त दिसंबर 2028 में नहीं बल्कि हल्का बंदी डिलिमिटेशन के अमल की तकमील के बाद मई या जून 2029 में मुनक़िद होने का इम्कान है। उन्होंने कहा कि नई हल्का बंदी के बाद तेलंगाना असम्बली की नशिस्तों की तादाद 119 से बढ़कर 182 हो जाएगी। उनका दावा था कि कांग्रेस पार्टी इनमें से 117 से ज़ायद नशिस्तें जीतकर मुसलसल दूसरी मरतबा हुकूमत तश्कील देगी। वज़ीर आला ने मज़ीद कहा कि हल्का बंदी के बाद तेलंगाना से लोकसभा की नशिस्तों की तादाद भी बढ़कर 26 होने की तवक्को है, जिनमें कांग्रेस 20 नशिस्तों पर कामयाबी हासिल करेगी। रेवंत रेड्डी ने मरकज की बीजेपी हुकूमत पर इल्जाम आयद करते हुए कहा कि वो हल्का बंदी बिल को हर सूरत पार्लियामेंट से मंजूर कराना चाहती है। उनके मुताबिक इस मकसद के लिए बीजेपी क़यादत ने तृणमूल कांग्रेस, टीएमसी और आम आदमी पार्टी में अंदरूनी इख्तलाफात और तकसीम को हवा दी ताकि पार्लियामेंट में बिल की मंजूरी आसान बनाई जा सके। वज़ीर आला के इन बयानात के बाद रियासती और कौमी सियासी हलकों में नई बहस शुरू हो गई है। ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగదీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకొనైనా బిల్లు ఆమోదింపు చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా అలుపెరగము, ఆలస్యం చేయము. ఎవరిని కూడా అన్యాయం జరగనీయం. తెలంగాణ ప్రజలకు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఈ సంక్షేమ ప్రభుత్వం
ఈ ప్రజా పాలన ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది, రామ రాజ్యాన్ని తీసుకొస్తుంది.